ఎన్సి పరమేశ్వర్ నా పేరు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్. మరి ఈరోజు నన్ను చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ రజక కార్పొరేషన్ డైరెక్టర్ పదవిగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, మరి యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే గారు, మా సోదర సమానుడైనటువంటి మా ఆప్తుడు, మరి మాకు చాలా ముఖ్యమైన నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే గారు నా సేవలు గుర్తించి అనతి కాలంలోనే నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చి పార్టీ అధిష్టానంతో ఒప్పించి నన్ను ఈ పదవికి నియమించినందుకు ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ప్రభుత్వాన్ని దించి మరి 2024లో తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. సంక్షేమమే తన ధ్యేయంగా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి గతంలో చూస్తూ ఉంటే సంక్షేమం కాదు, ఓన్లీ బటన్ నొక్కుడే కార్యక్రమాలతోనే మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చాలా కష్టాలు పెట్టి ప్రజల్ని, బీసీలను ఇబ్బంది పెట్టారు. ఆ క్షోభను తట్టుకొని ప్రజలు మన జరిగిన ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి పూర్వవయం తీసుకొని వచ్చినారు. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు తన ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల సంక్షేమమే తన పరమావధిగా భావించి అనేక కార్యక్రమాలు చేస్తూ సూపర్ 6 పథకం అయితేనేమి, వ్యవసాయదారులకు 20,000 పెట్టారు. మరి బడ్జెట్లో కూడా బీసీలకు 50% బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే మరి ఈరోజు బడ్జెట్లో అన్ని కులాలకు, రజక కులాలకు, బీసీలకు దాదాపు 50 ఉపకులాలకు 50% పెట్టడం అంటే ఆశ్చర్యం. కాబట్టి గతంలో చేసిన ప్రభుత్వాలు ఓన్లీ డెలివరీ సిస్టమ్కి మాత్రమే పెట్టారు. ఏమీ సంక్షేమ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు తప్ప వేరే కార్యక్రమాలు ఆయన ఏది చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చే ముఖ్యమంత్రి కాదు. ఆయన బయలుదేరితే పరదాలు కట్టుకొని చెట్లు నరుక్కుంటూ వచ్చి పర్యటనలు చేసే ముఖ్యమంత్రి ఆయన. ఈరోజు సాదాసీదాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటన వరదల్లో అయితేనేమి, చెరువుల్లో అయితేనేమి, రోడ్లలో అయితేనేమి, ప్రజల మధ్యలో అయితేనేమి ప్రజల్లోకి వచ్చి ప్రజల బాధలు విస్మరించి మన విజయవాడ వరదల్లో మరి దేశంలోనే అత్యధిక ఉత్తమ ముఖ్యమంత్రిగా కూడా ఆయన అవార్డు వచ్చింది. మరి అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడము ప్రజలు చేసుకున్న భాగ్యము, అదృష్టం అని చెప్పేసి కూడా చెప్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు తీసుకొచ్చిన కియా పరిశ్రమను కూడా అవసరం అనుకుంటే నేనే తీసుకొని వస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి. అంటే చిన్నపిల్లలు కూడా నవ్వు వస్తూ ఉంది. ఆయన కియా తీసుకొని వచ్చినాడు, వాళ్ళ ఆయన తీసుకొని వచ్చినాడని చెప్తారు. ఆయన తీసుకొని ఉండేది ఆయన చిన్నిచ్చే 50% అంతా మరి చెన్నైకి పోయింది. వేరే రాష్ట్రాలకు పోయేటట్లు చేసిన ఏకైక ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈయన ఐటీ కానీ, హబ్బులు కానీ, తర్వాత ఇండస్ట్రీస్ కానీ ప్రపంచంలోనే యావత్తు భారతదేశంలోనే ఒక ఐటీని నెలకొల్పిన ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి, ప్రభుత్వానికి తేడా ఏమంటే మా పార్టీలో కార్యకర్తల్ని ఇండస్ట్రీగా ఉంటారు. కార్యకర్తలు ఇండస్ట్రీగా చెప్తా ఉంటాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు. దాంట్లో ఏమంటే మొదట 4 Cలు ఉంటాయి. మా కార్యకర్తలకు క్యారెక్టరు, కాలిబరు, కాండక్టు, మరి వాళ్లకు క్యాస్ట్, క్రైమ్, కమ్యూనిటీ ఉండాలా. ఈ 4 వాళ్ళకు ఉండాలా, మాకు ఈ 4 మాకు ఉండాలా. వాళ్ళకి అదే వాళ్ళకి తేడా. మా కార్యకర్తలు ఇప్పటి వరకు మరి ఏ దౌర్జన్యాలు కానీ, ఎక్కడ అగాత్యాలు కానీ పాల్పడింది లేదు. వాళ్ళు వచ్చిన అనతి కాలంలోనే కిడ్నాపులు, తర్వాత దౌర్జన్యాలు, మానభంగాలు అన్నీ వెనకేసుకొని వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన. మరి ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి తేడా ఉంది. మొన్న గతంలో జైల్లో పెట్టిన సిబిసిఐడి చీఫ్ సంజయ్ గారు కూడా మరి ఆయన మీద కూడా కక్ష తీసుకోలేదు మా ముఖ్యమంత్రి గారు. ఆయన్ను కూడా పోస్టింగ్ ఇస్తామని మన ఎప్పుడో చెప్పాడు. మరి అంత శాంతియుతంగా మేము ఇది శాంతి ప్రభుత్వము, ప్రజా సంక్షేమ ప్రభుత్వము అనడానికి ఒక నిదర్శనము. వాళ్ళది కక్ష కార్పణ్యాలకు నిలమై వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి ఒక సైకో ప్రభుత్వంలో వ్యవహరించేదానికి వాళ్ళ ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఇటువంటి నాయకులు అవసరం అనేది మా కార్యకర్తగా నేను తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆయన వెంటే పనిచేస్తాము. అనంతపురం అర్బన్ దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా ఇంకా ఇట్లాంటివి కార్యక్రమాలు చేపట్టి కార్యకర్తలకు న్యాయం చేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.